2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఎవరైనా కూడా పెట్టుబడి పెట్టాలి గోల్డ్‌లో అంటే ఇది సరైన సమయమేనా? అంటే చాలా మంది ఎలా ఉంటారంటే ఇప్పుడు హోల్డ్ చేయాలా? బై చేయాలా? సెల్ చేయాలా? అని అనుకుంటారు కదా! సో ఈ మొమెంట్‌లో మనం ఏ డిసిషన్ తీసుకుంటే బావుంటుందంటారు? ముఖ్యంగా ఈ రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే థర్స్‌డే రోజున ఒకలాంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ తీసుకొస్తుందా గోల్డ్ అంటే ఆల్మోస్ట్ తీసుకొచ్చినట్టే. 100% కన్ఫర్మేషన్ కాలేదు. బట్ యెస్, బుల్ ర్యాలీ మొదలవుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ అందరూ కూడా చాలా సీరియస్‌గా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే డాలర్‌లో ఉన్న గోల్డ్‌ని ప్రపంచం అంతట్లో కొనుక్కుంటున్నారు. అంటే ఈవెన్ భారతదేశం కూడా బంగారం ఇంపోర్ట్ చేసుకోవాలి మన దేశం లోపలికి అంటే మన రూపాయిని డాలర్‌లో కన్వర్ట్ చేసి ఆ డాలర్‌తో బంగారం కొనుక్కోవాలి. అప్పుడే మనకు బయటి దేశాల నుంచి బంగారం అనేది మన దేశానికి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్‌గా ఒక పెద్ద న్యూస్ పాడ్‌కాస్టర్ ఉన్నారు. ఆయన వీడియో చూస్తే ఆయన ఏమన్నారంటే మొన్న చైనా రీసెంట్ గా బంగారాన్ని ఓన్లీ వాళ్ళ దేశంలోనే ఉన్న కరెన్సీతో మేము పోల్చుకుంటాము, 15 లక్షల తులం బంగారం కాబోతుంది అని చెప్పేసి ఏదో పుకార్లు ఎత్తారండి. అంటే ఆ పుకార్లలో ఎంత నిజం ఉన్నదని మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో అది తెలియబోతుంది. రాబోయే రోజుల్లో కాదండి. ఈ రోజు ₹1,50,000 మనకి దాదాపు 24 క్యారెట్ బంగారము ఉంటే, తులం బంగారము వాళ్ళ దగ్గర 15 లక్షల తులం బంగారం అని చెప్పేసి చైనాలో విలువ చేయబోతున్నారని చెప్పేసి ప్రపంచం అంతటా ఒక కైండ్ ఆఫ్ రూమర్. అంటే ఆ న్యూస్ నిజమైంది ఆర్ అబద్ధమైందా అన్నది మనకు 1 ఇయర్ లో అది 15 లక్షలు అవుతుందా, 10 ఇయర్స్ లో అవుతుందా, 100 సంవత్సరాల్లో 15 లక్షల తులం బంగారం అవుతుందా, ఎవరికీ తెలియదు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ పుకారు వల్ల బంగారము ఆగస్ట్ నెలలో ఒక కొత్త ప్రయాణం అనేది మొదలు పెట్టింది. నేను ఇలా చేయలేదు, నేను బంగారాన్ని ఇలా పైకి వెళ్తుందని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మార్కెట్ లో గత 3 రోజుల నుంచి చూసుకుంటే అలాగే కనిపిస్తుందండి బుల్ రన్. అంటే 1,38,000 ఉన్న బంగారం కాస్త చూసుకుంటే అది ఇమ్మీడియట్ గా 1,45,000 వరకు వెళ్ళిపోయింది. ఇంకా దాటియే ఉంటుంది అంటున్నారు, ఆర్ ఇంకా దాటబోతుంది అంటున్నారు. దాదాపు 1,49,000 లేదంటే 1,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఇది రికమెండేషన్ కాదండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఎవరికి కూడా బంగారం కొనుక్కోండి పెరుగుతుందని చెప్పేసి నేను చెప్పట్లా. ఇది కూడా ఒకలాంటి పుకార్, అంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ రూమర్. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ న్యూస్ ని అన్నిటినీ మనము వీక్షించేసి వాటి గురించి డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. బట్ ఇందులో ఎంత నిజం ఉన్నది అన్న విషయము నిజంగా కొంతమంది ప్రేక్షకులు ఉంటారు నిజం అనుకుంటారు, కొంతమంది ప్రేక్షకులు ఉంటారు లేదు నేను దీన్ని పరీక్షిస్తే చూస్తాను, నేను ఇంకా నలుగురితో అడుగుతాను, నేను ఇంకా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతాను, లేదంటే మన తెలుగు న్యూస్ పేపర్స్ ఉన్నాయి అది కూడా చూసుకుంటాను, చాలా నోటిఫికేషన్ వస్తున్నాయి అది కూడా క్రాస్ చెక్ చేస్తాను. గుడ్, వండర్ఫుల్, మీరు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్, అందులో డౌటే లేదు. నా ఇవాళ బంగారం ఏం చేయబోతుంది? సరే, నిన్నటి కథ గతం గత. కానీ ఇవాళ థర్స్డే రోజున ఆన్ ద 6th of August అసలు ఏం చేయబోతుంది అంటే, నాకైతే ఇవాళ 6th July అనిపించింది. బట్ యాక్చువల్ గా వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్ట్ నెల స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ నెలలో ఫ్రీడమ్ మన దేశానికి మనం సెలబ్రేట్ చేయబోయే ఆ కైండ్ ఆఫ్ దేశానికి వచ్చిన ఫ్రీడమ్ కంటే ముందే అందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే మన దేశానికి వచ్చిన ఫ్రీడమ్ కానివ్వండి, మనకు కూడా ఆలోచించుకొని రాబోయే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, అంటే మన ప్రేక్షకులందరూ కూడా సో స్టార్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మీరు ఆలోచించకపోతే, మీ పేరెంట్స్ ఆలోచించలేకపోతే, ఈ రోజున మనం పేరెంట్స్ ని వీ కెనాట్ బ్లేమ్ దెమ్. లిటరల్ గా చెప్పాలి అంటే, అలా అంటే నేను కూడా మా నాన్నగారిని నేను బ్లేమ్ చేయలేను. ఎందుకు నాన్న ఆ టైంలో యూట్యూబ్ చూడలేదు అంటే, ఆ టైంలో దూరదర్శన్ కాలం అండి, ఇట్ వాజ్ నథింగ్. సో ఆ టైంలో అంత అవేర్నెస్ లేదనమాట. బట్ దురదృష్టవశాత్తు వాళ్ళకి తెలియకుండా కొన్ని తప్పులు చేశారు. ఎందుకంటే శిశువు పుట్టిన మొదటి రోజు నుంచే ఒకవేళ ఒక్క రూపాయి కూడా ఒకవేళ పెట్టుబడిగా పెట్టుంటే ఈ రోజున అది కొన్ని 100 కోట్లు అయ్యేది. ట్రస్ట్ మీ, నిజంగా అంటున్నాను. బంగారంలోనే అండి, వేరే ఏదొద్దు.
ఓన్లీ బంగారంలోనే ఎలక్ట్రానిక్ బంగారం మరి అన్ఫార్చునేట్లీ 1980s 1990s ఆర్ 1970s ఆ టైంలో లేకుండే. సో ఎలక్ట్రానిక్ బంగారం అనేది ఒక వరం లాంటిది అనమాట. భారతీయులందరికీ కూడా అదొక వరం లాంటిది. ఎందుకు అంటే మీరు ఎంతగానమని ఎన్ని గ్రాముల బంగారం అని, ఎన్ని కేజీల బంగారం అని, ఎన్ని తులాల బంగారం అని మీరు కొన్ని ఇంట్లో దాచుకుంటారు. ఎవరో ఇంట్లో దొంగలు పడతారు, ఎత్తుకెళ్ళిపోతారు. అదో పెద్ద హెడేక్ అది. మళ్ళీ బ్యాంక్ లో లాకర్లు అంటారా, లాకర్ లో మీరు ఏం దాచుకున్నారో అది మీ పర్సనల్, బ్యాంక్ కి సంబంధం లేదు. దాంట్లో ఒకవేళ దొంగలు పడి దోచుకున్నారా లేదా అంటే అది మాయం అయిపోయిందా మాకు తెలియదండి. బ్యాంకర్స్ కెనాట్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సో మరి ఎవరబ్బా ఇంత డబ్బు పెట్టుకొని ఇంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకపోతే ఎలా? మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుబడి? షేర్ మార్కెట్ అంటారా, పైకి కిందికి అవుతుంది, రిస్క్ ఎక్కువ. బంగారంలో అంటే పైకి ఎక్కువ అయితే కొంచెమే కిందికి అవుతుంది, ఆర్ ఇంకా కాస్త కిందికి అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల్లో. సింపుల్ గా చెప్తున్నాను, నో టూ థాట్స్. సింపుల్ గా ఎలక్ట్రానిక్ గోల్డ్ మీకు అలాంటి కైండ్ ఆఫ్ కంఫర్ట్ ని ఇస్తుంది. మీరు చిటికేసి ఒక బటన్ నొక్కి బై అంటే బై అయిపోతుంది అదే క్షణంలో. తర్వాత మీకు అదే డబ్బులు తిరిగి కావాలి అంటే కూడా మళ్ళీ ఒక బటన్ నొక్కండి, మళ్ళీ అదే గంటలో లేదా అదే నిమిషంలో మళ్ళీ మీ అకౌంట్ లోకి డబ్బులు తిరిగి వస్తాయి. మేబీ మాక్సిమం 24 hours or 12 hours or maybe the next second also, and depending upon your ఇంటర్నెట్ స్పీడ్ కానివ్వండి, మీ స్టాక్ బ్రోకర్ ఆర్ మీ కమోడిటీ బ్రోకర్ వాళ్ళ స్పీడ్ ని బట్టి కానివ్వండి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో పెద్ద స్ట్రాంగ్ బ్రోకర్స్ అంటే నేనైతే ఇండియాలో నమ్మే వాళ్ళని ఇద్దరేనండి. దట్ ఈస్ డెఫినెట్ గా టాటాస్ అండ్ బిర్లాస్. సో వీళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే వీళ్ళు చేసిన వెల్ఫేర్ పబ్లిక్ ఏది తెలిసి వస్తుంది, కనపడుతుందండి. టాటాస్ పేరు ఎత్తితే చాలు, బిర్లాస్ పేరు ఎత్తితే చాలు, దెర్ ఆర్ సో మెనీ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు లెక్కలేనని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బ్యాడ్, వాళ్ళు వీళ్ళని బీట్ చేయలేరు అంటే అఫ్ కోర్స్ నేనైతే చెప్తాను వీళ్ళని బీట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళ ఆ కైండ్ ఆఫ్ స్థాయి ఉంది, వాళ్ళకంత పేరు ఉంది, వాళ్ళ మీద అంత నమ్మకం ఉంది. ఇండియా అంటే వీళ్ళిద్దరు అంటేనే ఇండియా అండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి చోట్లలో మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి, సెక్యూర్ గా ఉంటాయి. ఇప్పుడు మనం ఎస్బీఐ ఎలా నమ్ముతాము, లేదంటే ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి చాలా ఉన్నాయి. నేను పేర్లు తీసుకోకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు కాదని కాదు, బట్ బ్యాంక్స్ లో కూడా కొన్ని మంచి బ్యాంక్స్ ఉన్నాయి, ఎవరినైతే మనం నమ్మచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ లో కూడా చాలా ఉన్నాయండి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూర్ ఇన్వెస్టింగ్ సమ్వేర్. మీరు ఎక్కడైతే పెట్టుబడి పెట్టినారో మీరు చెమటోడ్చి ఒక్కొక్క రూపాయి దాచుకొని అది తీసుకెళ్లి ఎవరిదో కంపెనీ పేరు మీద ఆ నమ్మకం మీద మీరు దాచిపెట్టిన తర్వాత ఆ డబ్బుని ఒకవేళ జరిగితే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. సో చెప్పేది ఒకటే, ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టండి. పిల్లలు పుట్టిన మొదటి రోజు నుంచే మీరు ఒకవేళ ఈ రోజైతే రూపాయికి విలువ లేదు, 1000 కూడా లేదు, 10,000 కూడా లేదు, బట్ ఏదో ఒక రీజనబుల్ అమౌంట్ స్టార్ట్ చేయండి. మీ పిల్లలు 21 ఏళ్ళు అయిన తర్వాత మంచిగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు అవుతారో లేదో తెలీదు, నో గ్యారంటీ. వారు మంచి జాబ్ సంపాదిస్తారా, మంచి వ్యాపారం చేస్తారా, నో గ్యారంటీ. కనీసం వాళ్ళని మీరు కోట్లాధికారి మాత్రం చేసి మీరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ ఆ డబ్బుల కంట్రోల్ అనేది పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. పిల్లలు కోట్లాధికారి అవుతారు, డబ్బుల కంట్రోల్ మాత్రం పేరెంట్స్ చేతిలో ఉంటుంది. వినకపోతే ఇంట్లో నుంచి ఎలాగట్టేస్తా అని చెప్పి భయపెడితే అందరూ కూడా క్రమశిక్షణతో ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రికి వింటారు. ఎందుకంటే డబ్బు అలాంటిది, డబ్బు భయం అలాంటిది. సో ఆస్తి ఉన్న పేరెంట్స్ దగ్గర పిల్లలు మాత్రం ఎక్కువగా ఏం మాట్లాడరు. ఇది సినిమాలోనే కాదండి, ఇది నిజ జీవితంలో కూడా చూశాను నేను. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే డబ్బులు ఉంటేనే దునియా ఉంది, లేదంటే రెస్పెక్ట్ లేదు. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ థాట్. తర్వాత మార్కెట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ వచ్చింది మనకి యాక్చువల్ గా గోల్డ్ లో అని చెప్పి చూసుకుంటే మీకు ఆ గోల్డ్ లో కైండ్ ఆఫ్ మూవ్మెంట్ చూపిస్తున్నాను. 4వ తేదీ, ఇవాళ 6వ తేదీ అండి, 6th of August. 4th August దాదాపు 1,42,000 నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ చూసుకుంటే మీకు గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు ది లెవెల్ ఆఫ్ 1,47,550. మై గుడ్నెస్, 1,47,550 రూపాయల వరకు పెరిగిపోయిందండి. సో చూసారు కదా, ఒక 2 రోజుల్లోనే 5,000 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ పెరిగిందంటే చిన్న విషయం కానే కాదు. సో అర్థం చేసుకోండి మార్కెట్స్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఉండబోతుంది అన్న విషయం మీకు తెలిసింది ఇవాళ. ఇంకొక విషయం చూపిస్తాను, స్పాట్ మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు అంటే అది కూడా మీకు ఒక ఐడియా కావాలి కాబట్టి దాంతో పాటే ఎక్కడి వరకు పెరగచ్చు, ఎక్కడి నుంచి పడిపోవచ్చు అన్న విషయం కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవి రికమెండేషన్స్ కానే కావండి. సో ప్లీజ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ చేయండి. బంగారం ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది, కిందికి వెళ్తుందా, పైకి వెళ్తుందా, ఆ న్యూస్ అప్డేట్స్ కూడా సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో రాబోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాల్ చేయండి, అది కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. నా
24 క్యారెట్ల బంగారం చూసుకుంటే గ్రామ్ బంగారం 14,576 ఉందండి. రూపాయి పెరిగింది. టూ గుడ్. స్పాట్ మార్కెట్ కాబట్టి అలాగే ఉంటుంది. సిల్వర్ అయినా అంతే. సిల్వర్ అంటే గుర్తొచ్చింది. సిల్వర్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడబోతున్నాను ఈ రోజు వీడియోలో. అది మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ 50% గోల్డ్ వీడియోలో మీకు నాలెడ్జ్ వస్తే సెకండ్ 50% మీకు సిల్వర్ లో ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ 100% పూర్తవుతుంది. నా రెసిస్టెన్స్ 1,49,984, 1,52,571, 1,54,062. 3 రెసిస్టెన్సెస్ అయిపోయాయి. సపోర్ట్ 1 చూసుకుంటే 1,45,906, 1,44,415, 1,41,828. సో ఇవన్నీ కూడా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ సిల్వర్ అప్డేట్స్ తో మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష.